30 రోజులు అప్పుడే పూర్తయ్యాయి. కాంగ్రెస్కు మిగిలింది 70 రోజుల 40 రోజుల 6 గ్యారెంటీల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన 14 హామీల్లో అమలైంది 2 మాత్రమే అంటున్నాయి ప్రతిపక్షాలు. ఫిబ్రవరి 2వ వారం నుంచి ఎప్పుడైనా పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మరి ఇది ముందే కాంగ్రెస్కి తెలీదా అనేది వాళ్ళ ప్రశ్న. ఎన్నికల కోడ్ వస్తే కాంగ్రెస్కు మిగిలేది 40 రోజులే అంటున్నారు మరి విశ్లేషకులు కూడా. అభయాస్తానికి 1,05,00,000 దరఖాస్తులు రాక అర్హుల ఎంపికపై సర్కార్ కసరత్తు ప్రస్తుతం ఇదే ప్రధానంగా జరుగుతోంది. అయితే ఇంటింటి సర్వే చేస్తూ ఉంటూ కొత్త రాగం అందుకుంది అధికార కాంగ్రెస్ పార్టీ. 40 రోజుల్లో ఈ హామీల అమలు సాధ్యమా అని ప్రశ్నిస్తోంది బీజేపీ. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు టైం కోసం చూస్తోంది బీఆర్ఎస్. 100 రోజులు రాకముందే కాకముందే ఎందుకీ రచ్చ అంటూ కాంగ్రెస్ కౌంటర్లు అయితే స్ట్రాంగ్గానే ఇస్తుంది. అభయాస్తం హామీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ నియమించింది ప్రభుత్వం. మార్గదర్శకాల ఖరారు విషయంలో ఎలాంటి వైఖరి అవలంబిస్తారు అనే దానిపై మరో చర్చ జరుగుతోంది. ఇక కొత్త రేషన్ కార్డులు ఇస్తారా లేకపోతే పాత కార్డుల ఆధారంగానే గ్యారంటీలు అమలు చేస్తారా? నగదు సాయం విషయంలో మహిళల అర్హతను ఎలా నిర్ణయిస్తారు? ఈ ప్రామాణికాలన్నీ సెట్ చేసిన తర్వాత కదా ఏదైనా ఎక్సర్సైజ్ చేసేది. అలాంటిది దరఖాస్తులు తీసుకున్న తర్వాత అర్హులు ఎవరో నిర్ణయించడం ఏంటి అనేది కూడా ఒక ప్రధానంగా ప్రశ్న. ఇటు హామీలు అటు పార్లమెంట్ ఎన్నికలు ఈ వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. గట్టిగా పోరాడితే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తామంటున్నారు కేటీఆర్. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. త్వరలో ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ వస్తారని చెబుతున్నారు. ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటనలు కూడా ఉండే ఛాన్స్ అనేది తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికల హీట్ అయితే ఇక రేపట్లో ఉండబోతోంది, రేపెల్లుండిలో అనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది. కేసీఆర్, కవిత, కేటీఆర్, బీఆర్ఎస్ కీలక నేతలంతా కూడా లోక్సభకే పోటీ చేస్తారనే సంకేతాలు కూడా వస్తున్నాయి. మరి తెలంగాణలో స్పీడ్ పెంచిన కమలదళం పార్లమెంట్ ఎన్నికల కోసం ఇన్ఛార్జ్ల నియామకాన్ని కూడా చక్కచక్కా చేసేసింది. 10 ఎంపీ సీట్లు 30% ఓటు బ్యాంకు గెలుచుకునే వ్యూహంతో బరిలో దిగుతున్నారు బీజేపీ నేతలు. కేసీఆర్కు ఓటేస్తే మూసీలో వేసినట్లేనని బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలి? వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారంటూ అసెంబ్లీ ఎన్నికల్లోకి వెళ్ళి ఒక రకమైన ఫలితాన్ని సాధించిన కాంగ్రెస్ మళ్ళీ అదే నేరేటివ్ని తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తోంది. మరి ఈసారి ఎలా ఉంటుంది? మొత్తానికి ఈ పథకాలు ఈ గ్యారెంటీల చుట్టే తిరుగుతోంది రాజకీయం. అయితే 100 రోజులు అనే దాని మీదే కాంగ్రెస్ ఉన్న నేపథ్యంలో ఇంకా మీకున్నది 40 రోజులే అంటూ విశ్లేషకులు అలాగే ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే నోటిఫికేషన్ వెలువడి ఉంది. మరి వచ్చినట్టయితే ఇది ముందే తెలిసిందే, ఎన్నికలు ఎప్పుడు వస్తాయో అందరికీ తెలిసిన విషయమే. ఇది తెలిసి ఏ రకంగా అన్నారు, ఇది మినహాయిస్తారా ఈ 30 రోజుల్ని అనే ప్రశ్నకి సమాధానం కాంగ్రెస్ ఏం చెప్తోంది? ముందుగా రైతు బంధు గురించి కూడా హాట్గా కౌంటర్లు ప్రతి కౌంటర్లు వేస్తూ ఉన్నారు. ముందుగా బట్టి అలాగే సుమన్ బాల్క సుమన్ ఇద్దరు కూడా మాట్లాడింది. రైతు బంధు విషయంలో ఏమన్నారో ఒకసారి చూసి చర్చలోకి వెళ్దాం. చర్చలో ఈరోజు మనతో పాల్గొబోతున్నారు అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ ప్రతినిధిగా, అలాగే బీఆర్ఎస్ నుంచి మన దేవి ప్రసాద్ గారు, అలాగే బీజేపీ సీనియర్ నేత విఠల్ గారు కూడా ఈ చర్చలో మనతో పాల్గొంటారు. ముందుగా నేతలు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం, దెన్ విల్ గెట్ ఇట్ టు ది డిస్కషన్. చెప్పారు రాలేదని ఆంధ్రజ్యోతి చెప్తే అయిపోయింది, రాలేదని ఎవరు చెప్తారా అంటున్నా. పడుతూనే ఉన్నాయి. ఇప్పటికి ఆల్రెడీ 1 ఎకర్ ఉన్న వాళ్ళు అందరూ అయిపోయింది. 1 ఎకర్ ఉన్న వాళ్ళు అందరూ అయిపోయినాయి. ఇవే కదా వేసింది. ఇప్పుడు 2 ఎకర్ 2 ఎకర్స్ ఉన్న వాళ్ళకి స్టార్ట్ అయింది. ఓకే, రైతు బంధు డబ్బుల కోసం 7,700 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో ఉంచింది మేము దిగిపోయేటప్పుడు. ఇప్పటి వరకు రైతు బంధు పథకం కింద 6-7 ఎకరాలకు మేము పైసలు వేసేది మా ప్రభుత్వం ఉన్నవాడు. కనీసం ఇప్పుడు ఎకరం లోపల కూడా రైతులకు రైతు బంధు పైసలు వల్లే. మరి వాళ్ళ సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నది ఒకటి, నేను మొన్న కూడా గుర్తు చేసి నీళ్ళ గుర్తు చేస్తూ ఉన్నా. రైతు బంధు పైసలు ఈ 1,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి రాలే కానీ రెవెన్యూ మినిస్టర్ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఖాతాలోకి పోయినాయి అని చెప్పి సోషల్ మీడియాలో జోకులు నడుస్తున్నాయి. మరి అది నిజమా కాదా? ఆ పైసలు నిజంగా రాఘవ కన్స్ట్రక్షన్స్కి పోయినాయా? మీ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ఇంకెవరన్నా కంపెనీలకు పోయినాయా? మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు నిధులు సమకూర్చిన వాళ్ళ కంపెనీలకు పోయినాయా? లేకపోతే మీరు ఢిల్లీకి కప్పం కట్టడానికి ఇంకెవరి కంపెనీలకన్నా ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిరా? మరి రైతులకు ఎందుకు ఇవ్వాలి మీరు పైసలు? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, దేవిప్రసాద్ గారితో నేను మొదలు పెడదాం. సో కేవలం 30 రోజులు మాత్రమే అయింది. సో ఎందుకింత యాగి చేస్తున్నారు? సో ముందుగా సంయమనం పాటిస్తామని చెప్పింది మీరే, ప్రస్తుతం ప్రశ్నలు ఎక్కువ పెడుతుంది మీరే. సో రైతు బంధు 1 ఎకరం ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వేసామంటూ బట్టి విక్రమార్క మాట్లాడడం కూడా మనం చూసాం. సో మీడియా ముఖంగా, మీడియా సాక్షిగా. దేవిప్రసాద్ గారు విఠల్ గారితో మాట్లాడే ముందు మీతోటే మొదలు పెడదాం, చెప్పండి. గుడ్ మార్నింగ్. అక్కడ ఉన్నటువంటి పెద్దలకు, సాక్షి వీక్షకులకు శుభోదయం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ
6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాన్ని 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి విషయం మనకందరికి కూడా తెలుసు. ఈ 100 రోజుల్లోనే ఇస్తామని చెప్పిన వాటికంటే కూడా డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఇందిరమ్మ రాజ్యం రాగానే ఇప్పుడు ఉన్నటువంటి 10,000ని 15,000కి ఎకరం చేస్తాము రైతు భరోసా అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అట్లాగే రెండవది కూడా రుణమాఫీకి సంబంధించి కావచ్చు, లేకుంటే మెగా డిఎస్సికి సంబంధించి కావచ్చు, ఈ 6 గ్యారంటీలకు సంబంధించి 100 రోజుల్లో మేము అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో మీరు ఉంది అన్నట్టు ఇందులో 13-14 విషయాల్లో కేవలం 2 మాత్రమే అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఒకటి ఉచిత బస్సు, రెండవది రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్నారు. అది కూడా గతంలో 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని అప్పటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా వీళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టారు. అది కూడా అయిపోయింది. నేను ఏమంటున్నానంటే వీటికి సంబంధించి అప్లికేషన్లు తీసుకున్నారు. అప్లికేషన్లు తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక సబ్ కమిటీ వేసి మళ్ళీ ఇంటింటికి పోయి సర్వే చేసి ఇవన్నీ అయ్యే వరకు ఎంత టైం పడుతుంది అనేటువంటి ఆందోళన తెలంగాణ రైతాంగంలో ప్రజల్లో ఉంది. ఒకటి మెయిన్ గా రైతు బంధు గురించి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నిర్ణయించి మేము ఎవరికి చేస్తాము, ఎవరికి ఇవ్వాలనేటువంటి విషయం మీద ఒక స్పష్టత కోసం చాలా కాలంగా ప్రయత్నం చేస్తా ఉంది. వాళ్ళు ఎన్నికల సందర్భంలో కూడా అనేక మందితో మాట్లాడి ఈ రైతు బంధు అనేటువంటిది ఎక్కువ ఎకరాలకు పోతా ఉన్నది, ఇది వేస్ట్ అవుతా ఉన్నది, కాబట్టి కొంతటికే పరిమితం చేయాలనేటువంటి ఒక సుదీర్ఘ కసరత్తు చేసి ఎంతకేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా వాళ్ళు వచ్చి ఉంటారు. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా వారు ప్రజలకు సంబంధించినటువంటి అనేక విషయాలు కూడా తెలుసుకున్నారు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే ఇప్పటి వరకు బట్టి విక్రమార్క గారు దబాయింపు చూస్తున్నాము. ఎవరో విలేకరు అడిగితే ఎవరు వేయలేదని చెప్పారని 1 ఎకరంకి 39 గుంటల వరకు హరిగారు 39 గుంటాస్ వరకు వేసినటువంటి మాట వాస్తవము. 39 గుంటల వరకు వేసిండ్రు. మిగతాకు సంబంధించి ఆగిపోయింది. ఆ 39 గుంటలకు వేసి ఆగిపోయింది. మేము అప్పుడు దశల వారీగా వేస్తే ఇదేం పద్ధతి, 1 ఎకరం 1 రోజు, 2 ఎకరాలు 2 రోజు, 3 ఎకరం 3 రోజు, ఇదేం పద్ధతి ప్రభుత్వం అని మమ్మల్ని అనేక సందర్భాల్లో విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు ఎన్ని రోజుల వరకు ఇది కంప్లీట్ చేస్తుంది, ఎన్ని ఎకరాల వరకు వేస్తారు, ఎప్పటి వరకు పూర్తి చేస్తారు అనేటువంటి స్పష్టత ఇప్పటి వరకు ఇవ్వనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మళ్ళీ రైతు బంధుకు సంబంధించి మళ్ళీ కూడా అప్లికేషన్లు కూడా రైతు భరోసాకు సంబంధించి కూడా వాళ్ళు పెట్టింది. కాబట్టి ఇవన్నీ వారు పరిశీలించి ఇవన్నీ చేసే వరకు లోక్సభ ఎన్నికలు కూడా తరుముకొని వస్తా ఉన్నాయి. ఈ 100 రోజులలో మీ హామీలు అమలు చేస్తారా లేదా అని ఒక ప్రతిపక్ష పార్టీలుగా మేము అడుగుతున్నాం తప్ప మేము దాడి చేయడం కానీ ఇంకొకటి కానీ చేసేటువంటి అవకాశం లేదు, చేయడానికి స్కోప్ కూడా లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆరోపిస్తున్నారు కదా పథకాల రద్దుకే కాంగ్రెస్ కుట్ర చేస్తోంది, అప్పులు శ్వేతపత్రాల పేరుతో తప్పించుకునే డ్రామాలు ఆడుతోంది అంటూ స్వయంగా కేటీఆర్ చెప్పారు. కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీలో పనితీరులో మార్పులు చేస్తున్నారంటున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది బీఆర్ఎస్ అని ఊటంకిస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటి మరి ఆరోపణలే కదా. ఇప్పుడు హరిగారు కార్యకర్తలకు అనుగుణంగా పనిచేయాలి, లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రకటించాలి, పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాల్లో మార్పులు తీసుకురావాలి అనేటువంటి అన్ని కూడా పార్టీకి సంబంధించినటువంటి అంతరంగిక వ్యవహారం. నేను ఏమంటున్నా అంటే 3 విషయాలలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన 100 రోజులకు సంబంధించినటువంటి కార్యాచరణ వైపు సీరియస్ గా లేకుండా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక విషయాల మీద దాడి ప్రారంభించినటువంటి అంశం మనకు తెలుసు. ఎందుకంటే గవర్నర్ గారి ప్రసంగంలోనే గత ప్రభుత్వం పూర్తిగా అంటే గత 9.5 సంవత్సరాల్లో ఏ పనులు చేయలేదు, ప్రజలకు సంబంధించినటువంటివి అన్ని ఉత్తయ్యే డొల్లా అనేటువంటి అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో చెప్పేటువంటి ప్రయత్నం చేసి ఆ మొట్టమొదటిసారి ప్రభుత్వం మీద దాడి చేసినటువంటి విషయం మనం అందరం కూడా చూసినాం. ఆ తర్వాత శ్వేతపత్రాల పేరు మీద మొత్తంగా కూడా డిపార్ట్మెంట్ల వారీగా కూడా చేసినటువంటి అభివృద్ధిని చూపించకుండా, చేసినటువంటి అనేక అంశాలని ప్రస్తావించకుండా కేవలం అప్పులు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించి మొత్తంగా కూడా ప్రజల్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేసినటువంటి విషయాలు కూడా మనం అనేకం చూసినాం. కాబట్టి ఈ విషయాల పట్ల ప్రజలకు ఐజే పార్టీగా ఐజే ప్రభుత్వంగా ఈ 9.5 సంవత్సరాల్లో తెచ్చిన అప్పులెన్ని, చేసిన అసెట్స్ ఎన్ని,
చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా ప్రజల ముందు ఉంచినాం. శాసనసభలో కూడా అవకాశం వచ్చినప్పుడు ఆ విషయాలన్నీ కూడా ప్రస్తావించడం. కాబట్టి మీరు హరి గారు ఒకటి కంప్లీట్ చేస్తారు. నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల పట్ల స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్పష్టత వస్తూనే మీరు మిగతా గత ప్రభుత్వం చేసినటువంటి అంశాలు, రాజకీయ విషయాలు ఇవన్నీ కూడా ఎన్నికల్లో రాజకీయాల్లో భాగంగా అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగింది, రేపు పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా జరుగుతుంది. కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. వీటికి మీరు సరైనటువంటి సంతృప్తికరమైనటువంటి కార్యాచరణ ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తాం. ఓకే విఠల్ గారు. గుడ్ మార్నింగ్. మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులు దేవిప్రసాద్కి, నాయకులకి, వీక్షకులకి అందరికి. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అధికారంలోకి వచ్చింది రెండు కారణాలు. ఒకటేమో అధికార పార్టీ మీద సరే ఈ ప్రభుత్వాన్ని దించాలన్నటువంటి కోణంలో ఒకటి అవుతే, రెండోది 6 గ్యారెంటీలు. అంటే ప్రధానంగా ప్రజలకు బాగా ఆకర్షించబడ్డటువంటి కార్యక్రమాలు ఏంటంటే 6 గ్యారెంటీలు ప్రజల వరకు వాళ్ళే ఇంటింటికి కార్యక్రమాలు, గ్యారెంటీ కార్డ్స్ ఇచ్చారు. మొదటి క్యాబినెట్ లోనే చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం. ముఖ్యంగా రైతు బంధు కావచ్చు, అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి కావచ్చు, డిఎస్సి కావచ్చు, తదితర అంశాలు చెప్పారు. వాళ్ళు ప్రజలు ఆకర్షితులై, ముఖ్యంగా నిరుద్యోగులు 30 లక్షలుగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఆకర్షితులై ఈ ప్రభుత్వాన్ని మార్చుకోవడం జరిగింది. ఇవాళ చాలా గంపెడ ఆశతోటి చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతులు గతంలో రుణమాఫీ జరగలేదు, 1,00,00,000 రూపాయల వరకు ఉన్నటువంటి కొంత అక్కడక్కడ రుణమాఫీ జరగలేదు. కొత్తగా 2 లక్షల రుణమాఫీ జరుగుతుందనే ఆశతోటి ప్రభుత్వం మార్చుతుంది. మళ్ళీ వాళ్ళ ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికి కూడా ఈ ఇంకా మరి రైతు బంధు 1 ఎకరాన్ని మరి మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం చూడాలి. సో చాలా మంది ఒకవైపు మరి పంట చేతికి మళ్ళీ యాసంగి పంట, ఈ పంట వేసుకునేటువంటి సందర్భంలో వారికి మళ్ళీ పాతకాలం పద్ధతులు అంటే సావుకారుల దగ్గరికి వెళ్ళి రైతులు డబ్బులు తెచ్చుకోవడం, అప్పులకు తెచ్చుకోవడం, మిత్తులకు తెచ్చుకున్నటువంటి వాతావరణం తెలంగాణలో చూస్తా ఉన్నాం. సో ఇవన్నీ కూడా అధికారంకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలియని కాదు. రాష్ట్రంలో అప్పులు ఉన్నాయని తెలుసు. 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తామని వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి ఉంటారు. అధికారంకి వచ్చిన తర్వాత ఇవాళ మరి కాలయాపన అనేది ప్రజల్లో ఒక రకమైనటువంటి తీవ్రమైన అసంతృప్తికి దారితీసే అవకాశం ఉంటుంది. ఒక రకంగా ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకోవచ్చు. వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ కాకుండా వ్యక్తిగతంగా అప్లికేషన్ పెట్టమని అడిగారు. వాటిని స్క్రూటినీ చేయడం, సబ్ కమిటీ వేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చే క్రమంలో ఈ కాలయాపన చేస్తే మళ్ళీ ఎలక్షన్స్ 2-3 నెలల తర్వాత ఆ ఎలక్షన్ తర్వాత అమలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదని తెలియదు. కానీ చాలా మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు, రైతులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా వాళ్ళు ఆర్టీసీ బస్సు కావచ్చు, అవన్నీ కూడా ఇమ్మీడియట్ గా డబ్బుతో సంబంధం లేని స్కీమ్స్ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి మిగతా అంశాలు వారు ఒకవేళ అమలు చేయాలని వాతావరణం అంటే ప్రజల ముందుకొచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఇంత టైం పడుతుంది, దీనికి రైతు బంధు పలానా రోజు ఇస్తాం, రుణమాఫీ పలానా రోజు ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు పలానా తేదీలోగా నింపుతామని ప్రజలకు చెప్తే బాగుంటది. సో ఏదేమైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలోకి వచ్చారు కాబట్టి వాస్తవాలు ప్రజలకు ఒక రకంగా వాళ్ళు వైట్ పేపర్ తోటి అప్పులెన్ని ఉన్నాయో చెప్పిండ్రు, కాదని కదా ఆర్థిక పరిస్థితి గురించి చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఎప్పుడు అమలు చేస్తారన్నటువంటి ప్రక్రియ చెప్పగలిగితే దానికోసం వెయిట్ చూస్తారు. 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు, అదేవిధంగా రైతు బంధు మొత్తం ఎప్పుడు వేస్తారు, మిగతా స్కీమ్స్ ఎప్పుడు అమలు చేస్తారు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తే అప్పటి వరకు ప్రజలు ఆగుతారు, వెయిట్ చూస్తారు. కానీ కాలయాపన అనేది అనేక రకాల అనుమానాలకు దారితీసే పరిస్థితి ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు దీన్ని ఇట్లనే పెంచి ఆ తర్వాత చూద్దాంలే అనే వాతావరణం ఏదైనా ఉందా అనేది కూడా ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది. మరి మిత్రులు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నాను. దయాకర్ గారు, ఎస్, ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ మిగిలి ఉన్నది 70 రోజుల లేక 40 రోజుల అనేది నిన్న చాలా ఒక చర్చ జరిగిన నేపథ్యం కూడా చూస్తున్నాం. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాన్ని ఈ క్వశ్చన్ పీరియడ్గా కాంగ్రెస్ తీసుకోబోతోందా? కోర్స్ కాంగ్రెస్ ఎక్కడైతే చెప్పలేదు, 100 రోజులకే కట్టుబడి ఉన్న నేపథ్యం మనం చూస్తున్నాం. అలా అయితే 70 రోజులు ఉన్నట్ట, లేకపోతే ఈ నోటిఫికేషన్ వస్తే కనుక ఈ 30 రోజులు ఏదైతే ఉందో దీన్ని ఒక క్వశ్చన్గా తీసుకుని ఆ తర్వాత వస్తుందా అనేది ప్రధానమైన క్వశ్చన్ అయితే బీజేపీ అడుగుతోంది. 6 గ్యారెంటీలకు నిధులు ఎలా తెస్తారు, 6 లక్షల అప్పులు ఎలా తీరుస్తారు గత ప్రభుత్వం చేసింది అని. ఇక బీఆర్ఎస్ మాట్లాడుతుంది, మీరు వినే ఉంటారు. ఏం చెప్తారు దయాకర్? గుడ్ మార్నింగ్ హరి, ఇద్దరికి కూడా. అంటే ఒక రకంగా
ఫక్ట్ పాలిటిక్స్ మనం మాట్లాడుకుంటున్నామో ఏదో డిబేట్ల చర్చల కొరకు వాగ్వాదాలు, డిఫెండ్ అఫెండ్ ఇవన్నీ ఉంటాయి. కానీ హేతుబద్ధంగా ఆలోచించాల్సిన అందరం కూడా, అంటే మేము ముగ్గురం చేసి ప్రొడక్ట్స్ కాబట్టి చెప్తున్నాం. అంటే ఈ చర్చను భాజపా బారాస తెర మీదకి తెచ్చినప్పుడు కొంచెం హేతుబద్ధత మనం చూద్దాం. 6 గ్యారంటీల్లో 2 ప్రధానమైనవి ఆర్థిక అంశాలు. మిగతావేవి కూడా ప్రధానంగా ఇప్పుడు టార్గెట్ చేయాల్సినవి లేవు. ఇప్పటికీ మీకు 3 నుంచి 4 గ్యారంటీలు, అంటే దాదాపు 6 హెడ్స్ కింద 10-12 హామీలు ఉంటాయి 6 గ్యారంటీల్లో. సో ఇక్కడ మనకు రైతు భరోసా తర్వాత మహాలక్ష్మి పథకం మాత్రమే ఆర్థికంగా మనకు భారం అయ్యాయి. ఇన్ని రోజులు జరిగిన చర్చ అంతా కూడా 6 గ్యారంటీలు ఇప్పటి వరకు చేస్తారంటే చేసినట్టు మీదనేమో విమర్శలు చేసిండ్రు. ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ బస్ మహిళల కంటే ఆటో వాళ్ళు నష్టపోతున్నారని చెప్పిండ్రు. లేదంటే ఆరోగ్యశ్రీ అని అనేసరికి దాన్ని అసలు చర్చనే లేదు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఎక్స్టెంట్ అవుతున్నది, అది ఎంతమందికి ఇప్పుడు మేలు అవుతుంది అనే విషయం పక్కన పెట్టిండ్రు. తర్వాత ప్రధానంగా ఉద్యోగాలకు సంబంధించిన చర్చ. ఉద్యోగాల విషయంలో మీరు మేనిఫెస్టోని కనుక చూస్తే మీకు బ్యాక్ వెనక Group 1 నుంచి Group 4 వరకు ఏ రోజుల్లో రివ్యూ ఉంటుంది, ఎప్పుడు మనం దాని ఉద్యోగ ప్రణాళిక చేస్తామనే అంశాల్లో ఒక స్పష్టత ఇచ్చింది. దానికి సంబంధించి టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సంబంధించి నేను మొన్న ఢిల్లీకి పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు వారిని కలవడం, ఎవరిని హోంశాఖ మంత్రి గారిని, తర్వాత యూపీఎస్సీ చైర్మన్ గారిని కలవడం, ఒక కొత్త చైర్మన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. అంటే టీఎస్పీఎస్సీని కూడా రేవంత్ రెడ్డి గారో లేకపోతే క్యాబినెట్ చేసేది అనేది కాదు కదా. డెఫినెట్ గా అది ఈటెల గారికి చాలా స్పష్టంగా తెలుస్తుంది, వారు మాజీ సభ్యులుగా కూడా వారికి అవగాహన ఉన్నది. సరే, దేవి గారికి లేదనేది కాదు. సో వాటి విషయంలో ఒక స్పష్టత మీకు మేనిఫెస్టోలోనే ఇచ్చినాం, డేట్స్ కూడా ఇచ్చినాం. వాటిని కాలపరిమితి ఏంటి అనేది బోర్డు సభ్యులు దాన్ని నిర్ణయం చేస్తారు. మాక్సిమం నేను అనుకుంటున్న 1.5 year ఖాళీలు టీఎస్పీఎస్సీకి సంబంధించి పూర్తి అవుతాయి. కానీ ఇప్పుడు డిఎస్సి కానీ డిపార్ట్మెంటల్ అంశాల్లో డిపార్ట్మెంటల్ రివ్యూస్ జరుగుతున్నాయి. ఖాళీలు, బడ్జెటరీ పోస్టులు ఏమున్నాయి, అదనపు పోస్టులు ఏం క్రియేట్ చేయగలుగుతాం అనేది కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ప్రత్యేకించి రైతు భరోసాకు సంబంధించిన అంశంలో ఈ రోజుతో అయిపోతుంది. గ్రామ సభలు, తర్వాత కలెక్టర్లు కానీ కింది స్థాయి అధికారులు మొత్తం వాటి మీద రివ్యూస్ చేసి లబ్ధిదారుల ఎంపిక అనేది పారదర్శకంగా ఉండడానికి విధి విధానాలు ఇలా క్యాబినెట్ కి సంబంధించిన వివరాల్లో వస్తాయి. అంటే మేము వాళ్ళ మాదిరిగా కార్పొరేట్ కంపెనీలకు, ఫిల్మ్ సిటీలకు, లేదంటే వెంచర్లకు, లేకపోతే బీడు భూములకు కూడా సర్వే నెంబర్ ఉంటే అది రైతు బంధు ఇవ్వడానికి ప్రయత్నం చేయట్లే. రైతుకు వ్యవసాయం చేసే భూమికి ఇవ్వాలనే ఒక చర్చ పెట్టినాం. దాని మీద రేపు అన్ని పార్టీల యొక్క, అఖిల పక్షాల యొక్క ఇంటెన్షన్స్ కూడా తీసుకుంటాం. దాంట్లో ఎవరేంటని మేము ఉద్దేశపూర్వకంగా వారి మీద రుద్దడానికి కాదు, మేము ఇది అనుకుంటున్నాం. ఎంత మేరకు మంచిగా ఉన్నది, సహేతుకంగా ఉందో చెప్పాల్సిన పరిస్థితి వాళ్ళు ఉంటుంది. చెప్పకపోయినా సరే విమర్శ చేసుకొని మహాలక్ష్మి అనేది బడ్జెటరీ సపోర్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. అది ఎంత February 1st week కదా, ఆల్మోస్ట్ ఆల్ 20-25 days మనం ఎంతమంది, అంటే బీపీఎల్ నుంచి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతిలో, గ్రామీణ ప్రాంతంలోన అసలు ఏంటి అనే దాని విషయంలో విధి విధానాలు కర్ణాటకలో ఉన్న అంశాలకు భిన్నంగా ఇంకా కొంత దీన్ని ఎక్కువ చేసే పరిస్థితి ఉంటుంది. లబ్ధిదారులు దాదాపు lakhs కాదు, crores లో ఉంటుంది. crores లో కాదు, lakhs వచ్చే అవకాశం ఉంది. కానీ crores of rupees అంటారు, 3 లక్షల కోట్ల రూపాయలు అంటారు. ఎట్టి పరిస్థితుల్లో నేను అనుకుంటున్నా 15,000 crores దాటే అవకాశం లేదు. ఒకటి, ఆర్థిక భారం వాళ్ళే సృష్టిస్తున్నారు. పథకాల అమలుకు సంబంధించి అమలు అయినటువంటి పక్కన పెట్టి 100 రోజులు, ఇప్పుడు 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ చేయలేని చర్చలు పక్కన పెట్టి మనోడు ప్రత్యేకించి కేటీఆర్ టీమే, ఇక హరీష్ లేడు, కేసీఆర్ లేడు, ఇంకా ఎవరు లేరు, వీళ్ళే 1, 2, 3గా వచ్చి బయటకు వచ్చి ఏదో అప్పుడే మొత్తం అయిపోయినట్టు, అసలు ఏం చేయలేకపోతుంది అన్నట్టు. కానీ ఇదంతా ఆతృత ఏంటిది? ఎంపీ ఎలక్షన్స్ కోసం 3 పార్టీలు సమాయత్తం అవుతున్నట్టుగా ప్రజలకు కనబట్టేట్టు చేయడమే. అది తెలిసిందే కదా దయాకర్ గారు, అది సాధారణ ప్రజలు కూడా అది గమనించేది కదా. ఎన్నికల ముందు వస్తున్నప్పుడు విమర్శలు ఎక్కువ పెడతారు, ఫైన్. బట్ ఇక్కడ ప్రధానంగా 2 questions మీకు ఉన్నది. 40 days 70 days? మీకు 30 days ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మారటోరియం తీసుకోబోతోందా కాంగ్రెస్ ఆ 30 రోజులకి సంబంధించి? 100 days ఈ 6 గ్యారెంటీలు అయిపోయినాక ఇక పనే లేదా ప్రభుత్వానికి? అంటే వాళ్ళు మా ప్రయారిటీస్ అర్థం చేసుకోవడంలో కూడా విపక్షాలుగా ఉన్న 2 పార్టీలు కూడా హేతుబద్ధత మిస్ అవుతున్నాయి. వేరే పని లేదా ప్రభుత్వానికి? ఇప్పుడు నేను వేరే పని లేదా ప్రభుత్వానికి?
హరి గారు 6 గ్యారెంటీలు 100 రోజుల తర్వాత ఇక వేరే పని ఏమి ఉండదు అంటున్నా. 100 రోజుల తర్వాత ఇక ప్రభుత్వాన్ని స్టాల్ చేసి ఇక రోజు సెక్రటరియట్ లో తీర్మానం కొట్టుకుంటుంటారా? గ్యారెంటీలు 100 రోజులు, డిక్లరేషన్స్ 5 years, మేనిఫెస్టో 5 years ఉంటది. అయితే వాళ్ళ ఇంకో ఆక్షేపణ ఉంది దయాకర్ గారు, లెట్ మీ కోట్ దిస్. అయితే మీరు గ్యారెంటీలు 2 అమలు పరిచేసామని ఎలా అంటారు? మహాలక్ష్మి పథకంలో ఏబిసి ఉన్నట్టయితే గనక ఉచిత బస్సు మహిళలకు అనేది కేవలం ఒక అంశం మాత్రమే. మిగతా 2 మహిళలకి 2,500 రూపాయలు కానీ లేకపోతే సిలిండర్ 500కి ఇస్తా అన్న మాట ఏమైంది? అది ఈ 2 కూడా అసలు జాడే కనిపించట్లేదు. 500 మాట దేవుడెరుగు, అసలు సిలిండర్లే లేవు అనేది ఇంకో విమర్శ. అది ఎవరు పనికిరానోడు చేసిన ప్రచారం, మరి దాంట్లో పడొద్దు. ఇప్పుడు సంక్రాంతి కానుకగా వచ్చేది, పండుగకి ఇచ్చేది దాన్ని రేట్ కూడా డిసైడ్ చేయమనండి. విపక్షాలని డిసైడ్ చేసి ఈ రోజు ఇచ్చేయి, ఇప్పుడు ఇచ్చేయి అని మీరే డిసైడ్ చేయండి. సమయం ఉంది దానికి సంబంధించి. సంక్రాంతి కానుకగా ఇప్పుడు రైతు భరోసా ఇచ్చింది అనుకోండి, అది ఏదో పథకం కింద 500 రూపాయలు కూడా మొడాలిటీస్ చూసుకోవాలి కదా. ఇప్పుడు మేము 350 రూపాయలు మేము భరించాల్సి వస్తుంది, 150 రూపాయలు 180 రూపీస్ కేంద్రం భరించాల్సి వస్తుంది. వాటిని అన్నింటినీ సెట్ చేయాలి కదా ఫ్రీ. దానికి 30 రోజులకే ఆతృత పెరిగిపోయింది. అది అర్థం కావట్లేదు నాకు. 30 రోజులకి హరిగారు ఆతృత లేదు, మాకు ఆతృత లేదు, ఆవేదన ఉంది. ఆతృత ఎందుకు ఉంటది ప్రతిపక్షాలకి? మేము చెప్పేది ఏంది, ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు అనేక విషయాలు ప్రస్తావించారు. అందులో ప్రధానంగా అన్ని ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చేయుతల 4,000 పెన్షన్ కావచ్చు, లేకుంటే విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు కావచ్చు, లేకుంటే గ్యాస్ సిలిండర్ కి సంబంధించి కావచ్చు, ఆర్టీసీ ఎట్లాగూ 2,500 రూపాయలు అది కావచ్చు, ఇంటి స్థలానికి 5 లక్షలకు సంబంధించి కావచ్చు, ఇట్లా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, అన్ని చాలా వరకు ఎంతో కొంత ఆర్థిక పరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు. ఇవే 5 ఏళ్లలో పనిచేసేది చాలా పెట్టిండ్రు హరిగారు. మేము అవన్నీ 5 ఏళ్లలో చేసేటి అన్ని ఇప్పుడు చేయమని అంటలేము. మేము ఇప్పుడు ఇలా ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామన్నారు ప్రతి మండలంలో. అది 100 రోజులని వాళ్ళు చెప్పినా సాధ్యం కాదు కదా. దానికి పునాదులు పడతాయి కావచ్చు. పునాదులు పడితే 1 yearకో 2 yearsకో 3 yearsకో కంప్లీట్ చేస్తారు. దాని మీద సమస్య కాదు. మేము అడిగేది ఏంటంటే, ముఖ్యంగా రైతులకు సంబంధించి నవంబర్లో ఎన్నికల కమిషన్ ముందు ఎన్నికల్లో రైతు బంధు ఆపాలే. ఇది నవంబర్ అనేది అసలు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎప్పుడు మీరు వేయలేదు, నవంబర్లో వేస్తామని మా మీద టార్గెట్ చేసి రకరకాలుగా ఆ రోజు విమర్శలు చేసింది. డిసెంబర్ కూడా అయిపోయింది, జనవరి కూడా 15 సంక్రాంతి వచ్చేసి సంక్రాంతికి లో ఉన్నాం మనం. కానీ ఇప్పటి వరకు రైతు బంధు మీద మీరు చేయాల్సినటువంటి 2 హామీలలో 13లో 2 చేసిర్రు. ఓకే, వెల్కమ్, అటు చేయాలని మేము అడుగుతా ఉన్నాం. కానీ వీటికి సంబంధించినటువంటి అంశాల మీద స్పష్టత లేకపోవడం వల్ల రైతుల్లో ఆందోళన ఉంది. 2వ ఆందోళన రైతుల్లో కూడా ఏముంటది, మొన్న ఎన్నికల ముందు రైతు బంధు ఆగింది కదా, మళ్ళీ లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, అసలు రైతు బంధు వస్తుందా రాదా, మళ్ళీ నెక్స్ట్ సీజన్ కు పోతాం అనేటువంటి ఒక భావన ఇలా రైతాంగంలో నెలకొని ఉన్నటువంటి మాట వాస్తవం. మీరు రైతు భరోసా అనేటువంటి దానికి విధి విధానాలు, కేబినెట్ సబ్ కమిటీ, వీటికన్నిటికి సంబంధించి మీరు నిర్ణయాలు తీసుకొని రైతు భరోసాకు సంబంధించి పెట్టండి. కానీ రైతు బంధు ఐస్టీస్ గా వేస్తామని చెప్పారు కాబట్టి ఎన్ని ఎకరాల వరకు వేస్తారు, ఒక్క నిమిషం దాకా, ఎన్ని ఎకరాల వరకు వేస్తారు, ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అనేటువంటి ఒక స్పష్టత ఇస్తే రైతులకు కొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇంతకాలం 7 సార్లు రైతు బంధు తీసుకున్నటువంటి రైతులు వ్యవసాయంలో పెట్టుబడి కోసం సహజంగానే ఎదురు చూస్తారు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అంశాల కోసం. కాబట్టి వీటికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుతూ ఉన్నాం. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీ కానీ మేము ఉన్నామని నిరూపించుకోవడం ఎందుకో, ఒక 39 సీట్లుగా మేము ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నాము. ఇలా మేము ఉన్నామని చూపించుకోవడానికి మాట్లాడడం కాదు. మేము డెఫినెట్ గా ఇప్పుడు ఉంటాం, రేపు ఉంటాం, ఎల్లుండి ఉంటాం, అది వేరే అంశం. ఒక రాజకీయ మేము వేస్తున్నటువంటి ప్రశ్నలకి, మేము అడుగుతున్నటువంటి వాటికి సమాధానం చెప్పాలని అడుగుతున్నాం. మాకేం ఆతృత లేదు. కొన్ని విషయాల్లో మనం గత ప్రభుత్వాల పరువు తీయొద్దు, కొంత డెకోరం మెయింటైన్ చేయాలి. ప్రభుత్వం అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్. చాలా విషయాల్లో చెప్పొద్దని విషయాలు చెప్పకుంటుండడం కూడా వాళ్ళు దాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, మీకు నాకు తెలిసి 35,000 కోట్ల రూపాయలకి ఇంటెంట్ పెట్టిండ్రు వాళ్ళు గత క్వార్టర్ బడ్జెట్ కంటే, అంటే 3 నెలల క్రితం కోసం. 1 రైతు బంధు, 2 రైతు భరోసా కోసం వాళ్ళు ఇంటెంట్ పెట్టిండ్రు. RBI ఇచ్చింది,
వాళ్ళు ఏం చేసిండ్రు, రైతు రుణమాఫీ చేసిండ్రు 19,000 కోట్లు 19 ఎంతో చేసిన తర్వాత మిగులు నిర్వహణ కోసం అయింది. చెప్పితే ఇంకా ఇజ్జతి పోద్ది అనేది చెప్పట్లేం, కానీ లంకె బిందెలు అనేది ఎందుకు తెచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు? 7,500 కోట్లు లేక హరీష్ రావుతో మీరు ఎలక్షన్ల ముందు ఎలక్షన్ కోడ్ వాయిడ్ చేసేటట్టు టింగ్ టింగ్ అని వస్తుంది, కేసీఆర్ గారు రైతు బంద్ చేస్తారని అన్నది ఎందుకు? మీ దగ్గర పైసలు లేవు. ఇప్పుడు ఈ నెలలో 10,000 కోట్ల రూపాయల రెవెన్యూ, ప్రతి నెల మనకు ఏముంది 10-12 కోట్ల రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు వచ్చే వాటిలో అడ్జస్ట్ చేయడం పక్కన పెట్టండి, ఇంకా ఇతరత్ర సర్దుబాటు అంతా జరుగుతున్నది. రైతుకు సంక్రాంతి మేము ఇచ్చేంత వరకు కూడా రైతు బంధుకు సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి ఆగలేకపోతున్న పరిస్థితి ఒకటి. మీరు మరి అబద్ధం చెప్పినప్పుడు అయితే దయాకర్ గారు, ప్రభుత్వం దిగిపోయే రోజుకి 7,500 కోట్లు రైతు బంధుకి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ అలకేట్ అయి ఉంది, అక్కడ ఉంది. అది ఇవ్వడానికి ఏంటి కాదు అనే దాంట్లో తీసుకోవద్దని చెప్తున్నా. వైట్ పేపర్ నగదు గురించి, బడ్జెట్ స్వరూపం గురించి చెప్పలే. వాళ్ళ పరువు కాపాడే ప్రయత్నం చేసినాం. అంటే 23,000 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించి పంట కొనుగోలుకు వాళ్ళకి సంబంధించి ఎవరు మన మిల్లర్స్ కి ఇచ్చిండ్రు, 3 పంటలకు ఒకేసారి ఇచ్చిండ్రు. దీంట్లో బడ్జెట్ లో ఉన్న డబ్బంతా మనకేంది, ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బంతా ఫస్ట్ బయటకు వెళ్ళ తీసింది. ఒకవేళ పుసుక్కున మనం రాకపోతే వీళ్ళు ఇబ్బందులు పడాలన్నట్టుగా చేసి పడేసింది. వాళ్ళ అప్పుల గురించి చర్చ కాకుండా అమలు గురించి వస్తారు. కానీ ఇప్పుడు ఈ నెలనే కాదు, ప్రధానమంత్రి గారిని కలిసిన ఉద్దేశంలో కూడా ఆ రైతు భరోసా అనేది రైతులకు ఉపయోగపడేది కాబట్టి డెఫినెట్ గా మేము చెయ్యాలని చెప్పడం, రఘురామ్ రాజన్ గారిని కన్సల్ట్ అయింది ఎందుకు, ఇలాంటి ఎకనామిక్ క్రైసిస్ లో ప్రభుత్వం అనుసరించాల్సిన విధానం మీద గైడ్ చేసింది ఆయన. ఇదేం నష్టమేం పోయేది కాదు. చేస్తున్నారు. ఒక్క నిమిషం, విఠల్ గారు ఏదో పాయింట్ వచ్చి మీ దగ్గరికి మళ్ళీ వస్తారు, చెప్పండి. హరి గారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేది చాలా అధ్వానంగా ఉందనేది ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మా అద్దంకి దయాకర్తో సహా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి అందరికీ తెలుసు. ప్రభుత్వం ఆర్బీఐ నుంచి బాండ్ల రూపంలో కానీ లేదా వేసెంట్ మీన్స్ కింద ప్రతి నెల తెచ్చుకుంటే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం మనుగడ సాధించని వాతావరణం ఉంది. గతంలో కూడా దాదాపు 300 సార్లు 365 days లో 300 సార్లు ఆర్బీఐ నుంచి బాండ్స్ రూపంలో టెంపరరీ లోన్స్ తీసుకోవడం జరిగింది. అంటే మనం గతంలో కూడా చర్చించుకున్నాం. 100 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఇవాళ 35 రూపాయలు పెన్షన్లు జీతాలకు పోతుంది, ఇంకో 30 రూపాయలు తెచ్చిన అప్పుల కోసం మిత్తులు అసలు కట్టడానికి ఇంకో 30 రూపాయలు పోతుంది. మిగిలింది వీళ్ళకి ఇంకో 30 రూపాయలు మాత్రం, 30-35 రూపాయలు. దీన్ని మొత్తం సంక్షేమము, అభివృద్ధి, మొత్తం ఈ 6 గ్యారెంటీలు అన్ని కూడా ఇందులోనే సర్దుబాటు చేసుకోవాలి. బహుశా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రధానమైన సవాల్ ఏంటంటే ఆర్థిక సమస్య. ఇవాళ రైతు భరోసా ఎందుకు వేయట్లేదు? యాజిటీజ్ గా పెంచింది తర్వాత వేయచ్చు. గతంలో ఉన్నటువంటి 10,000 ఎకరా అనేది కూడా అది యాజిటీజ్ 6 నెలలు ఫస్ట్ ఫేజ్ వేయచ్చు. ఇంతకుముందు దయాకర్ గారు మరి మాకు తెలియదు, 7,500 కోట్ల రూపాయలు అయితే రెడీగా ఉంది, ఎలక్షన్స్ కారణం ఆగిపోయిందని చెప్తాం. టిఆర్ఎస్ నాయకులు గతంలో చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తాం. ఇవాళ నిజంగా 7,500 కోట్లు ఖజానాలో ఉంటే మరి టింగ్ టింగ్ అని ఒక బటన్ నొక్కి వెళ్ళిపోవాలి కదా. ఉన్నాయా లేవా? ఎటు పోయినాయి డబ్బులు? ఎక్కడ వాడుకున్నారు? సంబంధించిన 6 గ్యారెంటీ తర్వాత పెంచుకోండి. రొటీన్ గా ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇవ్వాలి కదా. రైతులు ఎదురు చూస్తున్నారు. డబ్బు ఎక్కడ పోయింది? ఒకవేళ 7,500 కోట్ల రూపాయలు ఉందని గతంలో ప్రభుత్వం చెప్పింది. మేము బటన్ నొక్కితే పోతాయి, హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పారు. ఆ డబ్బు ఎక్కడ పోయింది? ఏమైంది? నిజంగా చెప్పండి. సో ఇది ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉందనేది వాస్తవం. చెప్పాలి విఠల్ గారు. లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్. విఠల్ గారిని, దయాకర్ గారిని, అలాగే ప్రసాద్ గారిని కూడా నేను అడిగేది, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది ఎప్పటికప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతూనే ఉంటాయి, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ. అప్పుడు వాళ్ళు ఆ లెక్కలు కానీ ఆ పత్రాలు కానీ ప్రతిపక్షం దగ్గర ఒక కాపీ ఉంటుంది, వీళ్ళ దగ్గర ఒక కాపీ ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో ఇలాంటప్పుడు కొత్తగా తెలిసేది ఏంటంటే నాకు అర్థం కాదు.
కొత్తగా ఉండదు. తెలిసేదేంటి లేదు, లేకపోతే ఎవరికేం కొత్తగా ఇయ్యలేదు. అప్పులో ఇది తెలిసేదేంటి Budget వేరు. సీక్రెట్ కాదు హరిగారు. unless they It give is a false open document. statement or a false account which is not ఇట్ really ఈస్ possible. ఓపెన్ డాక్యుమెంట్. ఇది ఏది సీక్రెట్ కాదు. Yes. గవర్నమెంట్ సంబంధించిన ఏ అంశాలు కూడా సీక్రెట్ ఉండవు, బహిర్గతమే అవుతాయి. అసెంబ్లీ వేదికగా బయట మరి వేదిక అలాంటప్పుడు జరుగుతాయి. దీంట్లో కొత్త ఈ ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా? తెలుసు 6 లక్షల కోట్ల Yeah, అప్పులు ఉన్నాయని Dagger, తెలుసు. please answer. నేను ఒక ఆరు మాట గ్యారెంటీలు చెప్తా. కూడా అవునా సార్? ప్రతిదీ చెప్పండి కూడా డబ్బుతో చెప్పండి ముడిపడి 7,500 ఉన్న కోట్లు ఉన్నాయా అంశాలు ఫస్ట్ కానీ. చెప్పండి 7,500 కోట్లు ప్రతి ఉన్నాయా అంశం లేవా డబ్బుతో చెప్పండి. ముడిపడి ఉంది, ఒకటి రెండు తప్ప. ఇప్పుడు ఆర్టీసీ ఉంది, తర్వాత అయినా ఆర్టీసీకి ఇవ్వాలి కదా డబ్బులు. ఆర్టీసీకి డబ్బులు ఇవ్వకపోతే ఆర్టీసీ పని కూడా సాధించరు. Yes, Dagger గారు చెప్పండి. అవసరమైతే 5 నిమిషాలు పెంచండి. ఎందుకంటే ఈ ఎకడమిక్ చర్చ ఏ ప్యానల్స్ చేస్తలేవు, అంత ఉత్తగానే ఉత్తదంపుడు చేస్తున్నారు. కానీ ఇప్పుడు గారికి కూడా తెలుసు కాబట్టి, కొంత ఆర్థిక శాస్త్రం మీద వారికి కూడా పట్టుంది కాబట్టి వింటాడు. నేను ఏమంటున్నానంటే, ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఎరుకుండడానికి ఆయన ఓపెన్ పబ్లిక్ డొమైన్లో ఏం పెట్టలేదు. అసలు విచిత్రం ఏంటంటే, రివ్యూస్ క్రమంలో వచ్చినప్పుడు విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. నాకు మంత్రులు వీళ్ళు కలిసినప్పుడు చెప్తున్నారు. సరే, ముఖ్యమంత్రి గారితోనైతే నేను అది చర్చించలేదు, కానీ ఆయన ఓపెన్ గా ఏదో ప్రెస్ మీట్ లో చెప్పింది. కానీ లంకె బిందెలు ఉన్నాయనుకొని వస్తే ఇక్కడ ఉత్తదే వచ్చిందని అన్న పదం వెనుక ఉన్న కారణాలు వేరున్నాయి. ఉన్న నగదును డిఫరెంట్ కు పంపించింది. 7,500 కోట్ల రూపాయలు కనుక ఉండి ఉంటే హరీష్ రావు గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వకపోవు, టింగు మన అను ఆ రోజే. ఎందుకంటే ఆర్బీఐ నుంచి తెచ్చిన వాటిలలో ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకున్నారు, ఏది రైతు బంధుకు ఇవ్వడానికి. అప్పుడే విమర్శించినాం మేము, ఆ ఎలక్షన్ టైంలో ఎట్లా రైతు బంధు చేస్తారు. పోయినసారి కూడా నేను 2018 ఎలక్షన్ ఉన్నప్పుడు మేము ప్రచారంలోనే ఉన్నాం, ఇమీడియట్ గా రైతు బంద్ చేసి పడేసింది. 9వ తారీఖు ఎలక్షన్ ఉంటే 7వ తారీఖు కంటే ముందే 4వ తారీఖు నుంచి అన్ని రైతు ఖాతాల్లో పోయినాయి. అయితే ఇప్పుడు ఎందుకు వేయలేదు అదే టింగ్ అంటే ఎలక్షన్ కోడ్ కు విరుద్ధంగా మాట్లాడేసరికి దాన్ని ఆపిండు. అరే ఉన్నాయా అవి తీసి మరి అదే బటన్ మనం నొక్కుదామని చూస్తే ఉత్తదే ముచ్చట. అంటే ఒక ఇల్లు కిరాయి తీసుకున్న వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఎట్లా అన్ని గీతలు వాతలు పెట్టిపోయినట్టు ఎట్లా ఉందో, అసలు వాళ్ళకు రాము అని తెలిసిన తర్వాత నేను అంటున్న దాదాపు 3,000 ఎకరాల భూములు కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసింది. అంటే ఏంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ను చూసుకోవడం, ప్రభుత్వం మనది రాదు అని అంటే ఎట్లా పడితే అట్లా. ఆ నెలకు జీతం ఇవ్వలేదండి, నెల మొదటి వారంలో పెన్షన్లు ఇవ్వలేదు. ఒక జిల్లాకు మొదటి వారం ఇస్తే, ఒక జిల్లాకు 2వ వారం, ఒక జిల్లాకు 3వ వారం అట్లా ఇచ్చి పెన్షన్లు ఇచ్చింది. మేమే అనుకున్నది ఏంటంటే ఇతరత్ర ఏమో వాడుతున్నారు అనుకున్నాం. కానీ వెంటిలేషన్ మీద ఉన్నదాన్ని నేనంటున్నా. ఇప్పుడు ఆ రాజకీయ ఆరోపణే భాజపా ప్రభుత్వం కాపాడింది వాళ్ళని. లాస్ట్ మీరు చూడండి, ఆర్బీఐ ఎఫ్ఆర్బిఎం అప్పు 3,70,000 కోట్ల రూపాయల, 6,00,000 కోట్లు, 6,80,000 కోట్లు అప్పు ఉంటే 3,70,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం నుంచి తెచ్చుకున్నారు వాళ్ళు. అంటే బ్యాంక్ గ్యారంటీతో, ఆర్బీఐ పర్మిషన్స్ తో తెచ్చుకున్నారు. ఎంత పెద్ద ఎత్తున తెచ్చిండ్రు. కాబట్టి వాళ్ళిద్దరు కలిసే చేసిండ్రు. కానీ ఇప్పుడు ఇది పక్కన రాష్ట్రం ప్రయోజనాలు మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడదాం. ఇలా రైతు భరోసా ఇవ్వలేదు అన్న వాళ్ళకు రమ్మనం అండి. అది హరీష్ రావు గారు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఏంటి నగదు నిల్వ యొక్క వాటిని తేల్చుదాం. లేదంటే వాళ్ళు ఇప్పుడు మేమైతే వాటిని డిలీట్ చేయడము, ఏదో అప్లికేషన్స్ పెట్టి చేయలేము కదా. వాట్ ఈస్ ది ఎకనామిక్ ఏంటి లిక్విడిటీ పొజిషన్ అనేది మీరు ఒకసారి నవంబర్, డిసెంబర్ లేకపోతే అక్టోబర్ నుంచి తీసుకోండి. అంతా డొల్లగా చేసింది. ఇంకోటి రైతు రుణమాఫీ అంటుంది. ఒక సంవత్సరంలో, ఒక ఆర్థిక సంవత్సరంలో 2 సార్లు రుణమాఫీ చేస్తారా? ఎవరైనా ఒప్పుకుంటారా దానికి? ఇది తెలియకుండా మాట్లాడుతుండ్రా, తెలిసి మాట్లాడుతుండ్రా? ఒకే ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్లో మీరు రుణమాఫీ చేసి 1 లక్ష రూపాయల రుణమాఫీ మళ్ళీ ఇమీడియట్ గా డిసెంబర్లో చేయమంటారు. 1 నెల తర్వాత మళ్ళీ 2 లక్షలు చేయమంటారు. అరే ఫిబ్రవరి ఆగండి రాయన అంటే ఫిబ్రవరి తర్వాత ఏంది, మళ్ళీ బడ్జెట్ కి సపోర్ట్ పెట్టుకుంటాం. దానికి రైతు ఏంది రుణమాఫీకి సంబంధించి 2 లక్షలు మా హామీ ఇమీడియట్ గా వస్తుంది. ఇది మహాలక్ష్మి కూడా అంతే. రైతు భరోసా విషయంలో ఇప్పుడు ఈ 2-3 రోజులనే పడేది అసలు. కరెక్ట్ పాయింటే. కానీ మీరు చెప్పిందే కదా మేము అడుగుతున్నాం, 2 లక్షలు వేస్తామని మీరు చెప్పిందే కదా అని వాళ్ళు అడుగుతున్నారు. మీరు వేయబోతున్నారా? అందుకనే ఇప్పుడు నేను ఒక మాట, పైసా లేదని 7,500 కోట్లు ఉందని వాస్తవం చెప్తున్నారు. సెకండ్ థింగ్ ఆగలేదు, జస్ట్ 2 సార్లు ఎలా చేస్తారు రుణమాఫీ అని అడుగుతున్నారు. హరిగారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా వారు ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి గారే ప్రజలకు పిలిపించింది. ఎవరైనా లోన్లు తీసుకోకుంటే వెంటనే పోయి బ్యాంకులలో లోన్లు తీసుకోండి, ఇందిరమ్మ రాజ్యం 9 వస్తుంది, మేము రుణమాఫీ చేస్తామని మేము చెప్పింది కాదు ఇది. మీరు అక్టోబర్ లో మేము 1 లక్ష వరకు రుణమాఫీలు గతంలో ఉన్నటువంటివి వాయిదాల పద్ధతిలో మేము చేసినాం.
కానీ ఇచ్చినటువంటి హామీని గుర్తు చేస్తే మీకు గద్దెలదని మమ్మల్ని అడిగితే తెలియకుండా మీరు హామీలు ఇచ్చి మమ్మల్ని ప్రశ్నించడం ఎందుకు హరి గారు? డెఫినెట్ గా 7,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ దగ్గర ఉన్నాయని చెప్పి గవర్నర్ పోయి వీళ్ళు వినతి పత్రం కూడా ఇచ్చిండ్రు. ఇవి కాంట్రాక్టర్లకు పేమెంట్లు కాబోతా ఉన్నాయి, వెంటనే ఆపండి అని చెప్పి కూడా ఆ రోజు గవర్నర్ వినతి పత్రం ఇచ్చినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. గవర్నమెంట్ వచ్చినాక మీ దగ్గర ఉన్నటువంటి నిల్వలు ఎన్ని, అందులో రైతుకు బంధుకు ఎన్ని ఇచ్చిర్రు, మిగతా బిల్లులు ఎన్ని ఇచ్చారు అనేది ప్రకటించండి. రోజు శ్వేతపత్రం అంటున్నారు కదా, ఇగో ప్రభుత్వం దగ్గర 7,500 కోట్లు ఉండే, ఇవి ఇచ్చినాం 10-12 వేల కోట్లు ఎవ్రీ మంత్ రెవెన్యూ రిసిప్ట్స్ కూడా వస్తాయి కదా హరి గారు. లేవంటున్నారు కదా, ప్రభుత్వానికి ప్రతి నెల వచ్చేది 13,000 కోట్లు పైచీలకు వస్తాయి. అప్పుడు కానీ ఇక్కడ సందర్భంగా ఏమైనా తక్కువ వస్తే రావచ్చు, చాలా వచ్చినాయి. దయాకర్ గారు చెప్పండి, దయాకర్ గారు చెప్పండి. కరెంటు బిల్లులు కూడా కట్టదు, లోన్లు ఎవరైనా తీసుకోకపోతే బ్యాంకులకి వెళ్ళి తీసుకోండి. ఫన్నీ నోట్లో నేను ఒకటి చెప్తాను, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడు అన్నమాటే, పెళ్లిళ్ళు కూడా ఏమైనా ఉంటే వాయిదా వేసుకోండి, తులం బంగారం కలిగిస్తామని. అది అది సీరియస్ గా తీసుకున్నారు లేదా జనాలు? ఏది ఏమన్నా కానీ 2 లక్షల రూపాయలు ఇచ్చింది కాబట్టి 2 లక్షల రూపాయలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాల మీద స్పష్టత ప్రజలలో గందరగోళం ఒక్క నిమిషము. మీరు అన్న మాటలు నేను వినని కాదు, రాష్ట్ర ప్రజలు వినని కాదు, 2 రాష్ట్రాల ప్రజలు కూడా విన్నాయి. 1 లక్ష రూపాయలు అక్టోబర్ లో వేసి మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇమీడియట్ గా 2 లక్షల రూపాయలు మీరు వేస్తానన్నారు, వేయండి అని అంటున్నారు మీరు, అంతే కదా? ఒక కామన్ అర్థం లేని అది వేయడానికి కూడా ఈనండి ఎంత 20 రోజులే. ఏంటిది ఇది? ఫిబ్రవరిలో బడ్జెట్ వచ్చిన తర్వాత అది న్యూ ఎకనామిక్ ఇయర్ అవుతుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో 2 సార్లు. హరిగారు మేనిఫెస్టోలో రాసింది నేను చదువుతా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ₹2 లక్షల రైతు రుణమాఫీ అని పెట్టిండ్రు. దానికి అర్థం ప్రజలు ఏం చేసుకోవాలి, ప్రభుత్వం ఏం చేసుకోవాలి, మీరేం చేసుకోవాలి చెప్పండి. దయాకర్ గారు చెప్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అనగానే సంతకం చేయగానే రైతు రుణమాఫీ మీద చేయాల్సి ఉండే, ఇంతే కదా ఇప్పుడు మీరు దేవిప్రసాద్ గారు అన్నది. దాని అర్థం ఇదేనా? మొదటి సంతకం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాక ఉచిత కరెంట్ మీద చేసినట్టు 2 లక్షల రుణమాఫీ మీద సంతకం చేసి ఇమీడియట్ గా చేసేది ఉండేనా? కాబట్టి అసలు మీరు చేసిన విధ్వంసం గురించి చర్చ కాకుండా, నేను చెప్తే మొన్న మనోడు ఎవరు ఉండే ఫీల్ అయిండు, ఆర్థిక విధ్వంసం చేసినట్టు. ఆర్థిక విధ్వంసం కాదు, అడక్క తినే స్థితికి వచ్చింది. మీరు చూడండి, వైట్ ఎలిఫెంట్ కాదు అది. కాళేశ్వరంతో మీరు 12,000 కోట్ల రూపాయల పైచీలకు ఈఎంఐ కట్టాలి, దాంతో వచ్చింది లేదు సచ్చింది లేదు. దానికి మళ్ళీ 1,49,000 కోట్ల బడ్జెట్ అయితే బడ్జెట్ నుంచే మీరు 90,000 కోట్లు పెట్టిండ్రు. మళ్ళీ అదనపు అప్పు మళ్ళీ కార్పొరేషన్ పేరు మీద. ఏది ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల తెలంగాణ ప్రజలకు కొరిగింది? ఇలా మిషన్ భగీరథకు సంబంధించి చెప్తున్నారు, అన్ని ఊర్లకు నీళ్లు వచ్చేస్తున్నాయని అంటున్నారు. నీళ్లు 72% విలేజ్లకు సురక్షిత నీరున్నాయని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటే, మీరు మిషన్ భగీరథ పేరు మీద కాంట్రాక్టర్ ఇవన్నీ మాట్లాడడానికి టైం సరిపోద్ది. దయాకర్ గారు ప్రిసైజ్ గా మాట్లాడాలంటే చెప్పండి, మీరు అడగండి. ఇప్పుడు దయాకర్ గారు అడిగిన దానికి సమాధానం చెప్తారు. ప్రసాద్ గారు చెప్పిన దానికే, సో మీరు అన్నదే కదా మేము అడుగుతున్నాము, కానిది కాదు కదా అనేది. సెకండ్ మహాలక్ష్మిలోనే ఏబీసీ, ఇంకోటి ఇంతకుముందు విఠల్ గారు ప్రస్తావించారు, విద్యార్థులకు సంబంధించి 5 లక్షల రూపాయల భరోసా కార్డు, విద్యార్థి భరోసా కార్డు ఏదైతే ఇస్తున్నారో అది ఇవ్వడానికి ఎవరు ఆపుతున్నారు? ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే టైం పడుతుంది అనేది వాళ్ళు ఒప్పుకున్నారు. మీరు కొంతమంది బిఆర్ఎస్ మిత్రులు చేసి సోషల్ మీడియా ట్రాప్ లో పడకండి. హరి గారు, మీరు అడిగిన ప్రశ్నలో సహేతుకత ఉండడమే కాదు, అది సోషల్ మీడియా నుంచే ప్రజల నుంచే వస్తుంది. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ప్రభుత్వానికి ఉంది. ఏంటంటే ఇప్పుడు మీకు టీఎస్పీఎస్సీ కానీ ఉద్యోగాల కొరకు పడుతున్నప్పుడు కోచింగ్ల కొరకు ఎవరైతే మీరు కోచింగ్ కొరకు పోతారో వాళ్ళకి 5 లక్షల రూపాయలు అనేది వస్తుంది ఆ విద్యార్థులకు. అది రేపు మన ఉద్యోగ క్యాలెండర్ కి సంబంధించి వచ్చినప్పుడు. ఇంకా అది కాకుండా ఎవరైతే ఉద్యోగాలకు దూరం అవుతారో, ఉపాధి అవకాశాలు పెంచుకోవాల్సిన వాళ్ళకు బ్యాంకు వడ్డీ లేని రుణం 10 లక్షల రూపాయల వరకు పెట్టినాం. ఇంకా మీరు ఇంకొకటి ఉన్నది, దళిత బంధువు అని వాళ్ళు పెట్టిన దాన్ని మేము అంబేద్కర్ అభయాస్తం కింద పెట్టింది. దాన్ని మొడాలిటీస్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం నుంచి వచ్చే నిధుల నుంచే నేరుగా బడ్జెట్ నుంచి వచ్చే విధంగా చేయబోతున్నాం. ఇంటర్లింక్ ఏదో మన వెనకటి కాక పాల ప్యాకెట్ చింపినట్టు కాదు.
అది దామోదర నరసింహ గారు చేసింది, అది విఠల్ గారికి తెలిసి, దేవప్రసాద్ గారికి తెలిసి, చట్టాన్ని అవాయిడ్ చేసి 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి 23,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని డైవర్ట్ చేసింది. ఇప్పుడు అట్లా కాదు, ఎస్సీలకు కేటాయించేది ఎస్సీలకే, ఎస్టీలకు కేటాయించేది ఎస్టీలకే, వాళ్ళకే ఖర్చు చేస్తాం. మీరు ఇంత చెప్తున్నారు. మీరు 9.5 సంవత్సరాల్లో బీసీలకు ఖర్చు చేసింది 661 కోట్లు సార్, 661 కోట్లు. విచిత్రం. బడ్జెట్ ను చూస్తే ఎంత ఘోరం అనిపిస్తుంది. 54% మంది ఉన్న బీసీల కొరకు మీరు వెచ్చించేది 660 కోట్ల. ఇవాళ 15-16% ఉన్న ఎస్సీల కొరకు మీరు కేటాయించేది ఎంత అండి? ఎంత అసలు ఖర్చు చేసింది చూస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది. అంత ప్రాజెక్టుల పేరు మీద, నీళ్ల పేరు మీద, ఇంకో పేరు మీద అడుగుల ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ చేసి కాంట్రాక్టర్ల జోబు నింపింది. ఇప్పుడు చూస్తే ఇవన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా మిత్రుడు దయాకర్ అన్న చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యలు, కష్టాలు ఇవన్నీ వాళ్ళకి తెలియని కాదు. ప్రజలకైతే హామీలు ఇచ్చినాం కదా, ప్రజలు ఒక గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నది ఎప్పుడు చేస్తారు? రైతు బంధు 10 ఎకరాకు 15,000 ఇస్తామన్నారు, ఎప్పుడు ఇస్తారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎప్పుడు? ఇది కదా ప్రజలు ఆలోచిస్తుంది. దానికి నేనేమంటున్నంటే, నేను తప్పు పట్టట్లేదు. అంటే ప్రభుత్వానికి డెఫినెట్ గా ఆర్థిక సమస్యలు, ఒక దివాలా తీసిన రాష్ట్రంగా సమస్యలు ఉంటాయి. నేను వీటికి ఏది ఎప్పుడు ఎట్లా అమలు చేస్తామో గతంలో మేనిఫెస్టోకి అవసరమైతే దయాకరణ కొంత సవరించుకొని, పలానా రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తాము, పలానా రోజు గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు ఇస్తాం. సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన సర్వీస్ కమిషన్ చైర్మన్ ని గవర్నర్ గారు ఆమోదించలేరు, కొత్త కమిషన్, మీ కొత్త చైర్మన్ మీరు నియమించలేరు. ఇట్స్ ఫ్యాక్ట్. కానీ ఒక హామీ, ఇప్పుడు ఒక హామీ ఇవ్వచ్చు. ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముందా పలానా రోజు మేము రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తాము, రైతు బలం పలానా తేదీలోగా రైతు బంద్ వేస్తామంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. లేకపోతే ఏమిటంటే, మీరు మొదటి కేబినెట్ లో అన్ని నిర్ణయాలు తీసుకుంటామన్నారు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అని ఒక ఆందోళన, భయం అనేది ప్రజల్లో ఉంటది. కాబట్టి ఒక బాధ్యతగా మీరు ఆ నిర్దిష్టమైనటువంటి హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంటది. అది కాకుండా ఇవాళ అప్లికేషన్స్ రూపంలో కాలయాపన, ఈ స్క్రూటినీ అంటే మళ్ళీ పార్లమెంట్ ఇది కరెక్టే కదా విఠల్ గారు ప్రశ్నించింది సహేతుకంగానే. మీరు ఒకటి చెప్పాలి దయాకర్ గారు, ఏంటంటే మేము హామీలు ఇచ్చిన మాట వాస్తవమే, అది ప్రజలందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉంది, మేము ఊహించిన దానికంటే అప్పుల కుప్పగా ప్రస్తుతం రాష్ట్రం ఉంది. ఈ నేపథ్యంలో మేము ఇచ్చిన హామీలు 100 రోజుల్లో కాదనో, లేకపోతే ఇంకోటో, లేకపోతే డేటో ఏదో ఒకటి చెప్పాలి. ఆ క్లారిటీ అన్న ఏమైనా ఇవ్వదలుచుకున్నారా? నేనేమంటున్నా, హరి గారు, మన గత చర్చలోనే నేను చెప్పిన, అప్పులు వేరు, పథకాల అమలు వేరు. మళ్ళా స్పష్టంగా వినండి, అప్పులు వేరు, పథకాల అమలు వేరు. పథకాల అమలుకు సంబంధించి సర్దుబాటే కాదు, అంత సెటరైట్ చేస్తున్నాం. క్షేత్రస్థాయి నుంచి రివ్యూస్ పేరు మీద జరిగేదంతా మీరు సెక్రటరియట్లో ఒకసారి మన రాకేష్ వీళ్ళందరూ మీరు ఒకసారి కనుక చూస్తే, మంత్రులు ఎప్పటి వరకు ఆఫీసులలో ఉంటుందో ఒకసారి కనుక్కోమనండి, అది చెప్పమనండి. ఎందుకు ఏ మాట అంటున్నా, లేకపోతే మన టీఎన్జిఓస్, మన నాయకులు ఉన్నారు, వాళ్ళని అడగమనండి. లేకపోతే ఉద్యోగుల సంఘం మా పద్మరావు గారు ఉన్నారు, అడగమనండి. సెక్రటరియట్ ఎప్పటి వరకు పనిచేస్తున్నది, మంత్రులు కొంతమంది ఎప్పటి వరకు ఉంటున్నారని. అసలు విచిత్రం ఏంటంటే, ఆయా డిపార్ట్మెంట్ నేను ఒక మాట చెప్తాగండి, నేను అన్నాక మళ్ళీ ఏమంటే చెప్పండి. ఆయా డిపార్ట్మెంట్లలో ఇప్పుడు ఎగ్జాంపుల్ దామన్న ఉన్నాడు, వీటిలన్నకు తెలుసు, దేవిప్రసాద్. నేను మొన్న పోయినప్పుడు ఏంటి బడ్జెట్ అలొకేషన్స్ ఏంది, ఎంత మిగిలి ఉన్నదని అంటే గీతలు గీస్తా ఉన్నాడు మా పెద్ద. ఎందుకు? అది కదా కావాల్సింది. నిన్న రివ్యూ చేసిండ్రు, ఏంది మొబైల్ అంబులెన్స్లు కూడా ఉండాలి, స్కూటర్లు కూడా ఉండాలి, ఓన్లీ ట్రాఫిక్ ఉన్నప్పుడు అవన్నీ రివ్యూస్ జరుగుతున్నాయి. నేను ఏమంటే, అదేమో ఒక చర్చ పాలసీ మేకింగ్ లో డిఫరెన్స్ తీసుకురావడం. కానీ ఆర్థిక అంశాల్లో ఇప్పుడు మీరు అందుకనే ఈవేళ 10-14వ తారీఖు వరకు మాకు కొన్ని తారీఖులు ఉన్నాయి. రైతులకు శుభం అంటే సంక్రాంతికి పంట ఇంటికి వస్తుంది. అట్లనే ఆ ఉద్దేశంతోనే రేపు రైతులకు కూడా రైతు భరోసా ఇచ్చే ఒక మోడాలిటీ ఉన్నది. సంక్రాంతికి అంటే దీపం వెలుగు ఉంటది, ఆ వెలుగునిచ్చేది గ్యాస్ బండది కూడా చేస్తాం. ఆర్థిక అంశాలు కూడా ఏం పెద్ద, అసలు నేనేమంటే ఇప్పుడు నగదును ప్రోధి చేసుకున్న తర్వాత, ఇతరత్ర అవకాశాలు మేము చేసుకున్న తర్వాత ఏం సమస్య రాదు. డెఫినెట్ గా ఇప్పుడు ఈ దుబారాన్ని మొత్తం తీసి పడేస్తాం. ఎలకేషన్స్ కూడా రియల్ ఎలకేషన్స్ ఉంటాయి మీకు బడ్జెట్ లో కూడా. ఏదో ఇంత పెట్టేసి దాన్ని ఏదో కొంత చేయడం కదా. అసలు ప్రధానంగా మీరు అడగాల్సింది ఇండ్లకు, సామాజిక ఇండ్ల పథకం, ఇందిరమ్మ ఇండ్ల పథకం. అది కూడా దాదాపు సంవత్సరానికి 2 లక్షల పైచిలకు ఇండ్లు ఇవ్వడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు. ఇన్ని రోజులు విధ్వంసమైన ఆ పథకం మొత్తం కలిసి కూడా 35,000 ఇల్లు కట్టలేదు వాళ్ళు.
దేనికి ప్రజలకేం భయం లేదు, కాంగ్రెస్ వచ్చింది చేస్తుందని. కానీ ఈ బీఆర్ఎస్ లో కొంతమంది, నేను చెప్పేది దేవిప్రసాద్ గారు లాంటి వాళ్ళు కూడా కాదు, వాళ్ళు మీడియా కొరకు టీఆర్పీ కొరకు చేస్తున్న వాదనలు తప్పితే దీంట్లో మీరు అన్నదంటే రైతు భరోసా డెఫినెట్ గా రియల్ ఎవరైతే రైతు వ్యవసాయం చేస్తున్నది, ప్రసాద్ గారు చెప్పండి. వ్యవసాయ పంట సమయం లేదు. మీకు వ్యవసాయ పంట ఎండాకాలం అంటే వేసంగి తక్కువ ఉంటది, ఇంకా వర్షాకాలం అంత పంట కూడా ఉండదు. కాబట్టి డెఫినెట్ గా చేస్తాం, మీరేం దాని విషయంలో శేషబిషలు అక్కర్లేదు. యాసంగి నీళ్లు కూడా రావాలి అనేది కూడా వినిపిస్తోంది దయాకర్ గారు, యాసంగి నీళ్లు కూడా అదే కావాలి. కాళేశ్వరం మేమే బాగా చేసి తొందరగా చేస్తాం. ఇంకా రైట్ ప్రసాద్ గారు. ఇప్పుడు హరిగారు మేము దయాకర్ గారు వారు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలే మీ దృష్టికి తీసుకొస్తే అవి పిఆర్పీ పెంచడానికి ఎట్లయితాయి? మీ పిఆర్పీని పెంచడానికి అయితే ఇగో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని మేము మీకంటే ఎక్కువ చెప్తున్నాం. ఇన్ని హామీలు ఇచ్చింది అమలు చేయమని చెప్తాం. బడ్జెట్ కు సంబంధించి దయాకర్ అన్నట్టు ఇప్పుడు లాస్ట్ క్వార్టర్ లో ఉన్నాం. దయాకర్ కైనా విఠల్ కైనా మా అందరికి తెలిసినటువంటి అంశమే. 75-80% ఖర్చు ఈ 3 క్వార్టర్లు అయిపోతుంది. ఇక బహుశా 20-25% ఖర్చు వీటిలో పెట్టాలి. ఈ ఖర్చు పెట్టడానికి అవసరమైనటువంటి డిపార్ట్మెంట్ల వారిగా వారు సమీక్షలు చేసుకోవచ్చు. ఆల్రెడీ 1400 వివిధ బాండ్ల రూపంలో లోన్ కూడా పోయింది ఆర్బీఐకి సంబంధించి. ఈ అప్పులు అనేటువంటివి సహజంగా ఎఫ్ఆర్బిఎం పరిమితిలో ఉండేటువంటి ఏ ప్రభుత్వం అయినా తెచ్చుకుంటది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పగలుగుతుందా 1 రూపాయి అప్పు లేకుండా మేము చేసుకుంటామని? ఇలా 6,70,000 అయితే వాళ్ళ అప్పని చూపించారో అందులో ఈ 3rd క్వార్టర్ కి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేసిన లోన్ కూడా అందులో ఇమిడి ఉంది. అట్లాగే సివిల్ సప్లై కార్పొరేషన్ కు ఉన్నటువంటి నిల్వలు ఏమున్నాయో వాటికి సంబంధించింది కూడా అందులో ఉంది. కాబట్టి స్టేట్ అవేగా ఇలా దయాకర్ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఆలోచించాల్సింది ఏంటంటే, సహజంగానే నిన్న పొన్నం ప్రభాకర్ అన్నారు సంక్షేమం ఇవన్నీ కూడా నిరంతర ప్రక్రియ, అది అందరికీ తెలిసినటువంటి అంశమే. కాబట్టి డెఫినెట్ గా మేము ఈ 2 లక్షల రుణమాఫీ రేపే చేయాలని మేము ఎందుకంటాం? మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళము, ఆర్థిక విషయాల పట్ల సాధ్యాసాధ్యాలు తెలిసినటువంటి వాళ్ళం. డెఫినెట్ గా మాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మేము ప్రధానంగా ఫోకస్ పెట్టినవి రైతులకు సంబంధించినటువంటి సమస్యని మొదలు పరిష్కరించండి. రెండవది మీరు ఇచ్చినటువంటి హామీలు. ఇప్పుడు 1,90,000 బిస్వాల్ కమిటీ అని దయాకర్ కావచ్చు, మిగతా అందరూ అనేక మంది, చివరికి రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆ 1,91,000 ఇచ్చిన ఫిగర్ కరెక్టేనా కాదా మొదలు అసెప్టెన్ చేయమనండి. సెక్రటరియట్ లో మొదలు అసెప్టెన్ చేస్తే ఈ 1,91,000 సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఉత్తగా ఇప్పుడు ఆయన అనంగానే అందులో కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల శాంక్షన్ పోస్టులలో పనిచేస్తున్నటువంటి వాళ్ళే అన్ని కలిపెట్టిండు. ఇప్పుడు మార్చి నుంచి రిటైర్మెంట్ స్టార్ట్ అవుతాయి అడిగారు. ప్రతి మార్చి నుంచి, ఎందుకంటే 3 సంవత్సరాలు వయసు పెంచింది కాబట్టి ఈ మార్చి నుంచి రిటైర్మెంట్స్ బంపర్ అవుతాయి. కాబట్టి రిక్రూట్మెంట్ కూడా చాలా స్కోప్ ఉంటుంది. కాబట్టి వెంటనే టీఎస్పీఎస్సీ ప్రకటనలు కావచ్చు, నోటిఫికేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకోవాలి. దానికి అడ్డంకులు దూరం చేసుకునేటువంటి ప్రయత్నం చేసి హామీలు అమలు చేయాలని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు వచ్చినాక దాన్ని డిమాండ్ చేద్దరు. ఆగండి, ఎవరు చెప్తున్నా సమయం నెల రోజులు కదా అయ్యింది, సమయం పాటించాలి అంటున్నారు. అయితే దయాకర్ గారు చివరిగా దరఖాస్తుల అంశం ఒకటి తీసుకొచ్చారు, దరఖాస్తులు చేసుకోవడం, మళ్ళీ ఇంటింటి సర్వే అంటున్నారు. ఇవన్నీ కూడా అయిపోతాయా? ఇంత తొందరగా అయిపోతాయా? దానికి ఒక కాల పరిమితి ఉంటే బెటర్ ఏమో. మీరు ముందే చెప్తే ప్రజలు కూడా ప్రిపేర్ అవుతారేమో కదా. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ విదిన్ 70 days కాదు 40 రోజులే అంటున్నారు. ఇఫ్ యూ టేక్ మారటోరియం ఫర్ దిస్ నోటిఫికేషన్ ఆర్ ఎలక్షన్ టైం తీసుకుంటే కనుక. దయాకర్ గారు నేనా? ఓకే. అయితే ఒకటేందంటే, ఫస్ట్ ఏమంటాము, మినిస్ట్రీ సర్దుకోవడంతో పాటు అసలు దేవి గారికి తెలియంది కాదు కానీ కొన్ని శాఖలకు సంబంధించి స్టాఫ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ డిక్లైన్ అయింది. కొన్ని ఎలక్షన్స్ వస్తే కనుక ప్రభుత్వ యంత్రాంగం అంతా దాని మీద ఉంటుంది, అధికారులు దీని మీద ఉండడానికి 17-18 ప్రత్యేకించి నేను గమనించిన దాంట్లో అవుట్ సైడర్ గా, అంటే క్యాబినెట్ కాకుండా బయట 2-3 శాఖలకు సంబంధించి అబ్జర్వర్ గా వీటిని రిడ్రెస్ చేసుకోవడానికి సమయం పట్టడం అనేది ఏమో అదే ఇన్స్టిట్యూషనల్ ఇష్యూ. బట్ మీరు అన్నట్టుగా ప్రజలకు పథకాలు అని ఇవన్నీ చూడరు. ఇమ్మీడియట్ గా మాకు ఇచ్చిన వాటిల్లో 100 రోజుల్లో వీళ్ళు చేస్తా అన్న దాంట్లో మేజర్ సెక్టార్ ఏంటంటే రైతే, అంటే వ్యవసాయమే. వ్యవసాయానికి సంబంధించిన ప్రధానమైన హామీ ఏంటిది? రైతు భరోసా. అది కూడా పంటతో రిలేట్ అయి ఉన్నది, కాలంతో రిలేట్ అయి ఉన్నది. కాబట్టి రైతుల్లో ఆ ఈగర్నెస్ ఉన్నది.
విపక్షాల్లో కూడా ఆ ఈగర్నెస్ ఉండడాన్ని కూడా నేనేం రాజకీయం కోణం నుంచి చూడను. డెఫినెట్ గా అక్కడ వెసులుబాటు చూసి ఇప్పుడు ఒక్క మీట నొక్కితే అదే రైతులందరికీ డబ్బులు పోయే పరిస్థితి ఉంటే రేవంత్ రెడ్డి గారు ఆ మీట నొక్కడానికి ఏం సమస్య సార్? మొట్టమొదటి నొక్కడానికి అదే మీరు అన్నదాన్నే నొక్కే ప్రయత్నం చేస్తారు. కానీ ఆడ ఒక సమస్య వచ్చి పడ్డది, దాన్ని పరిష్కరిస్తాం, దానికి ఒక పెద్ద సమస్య కాదు. కానీ నేను అంటున్నా ఒక మాట మీరు వినండి, ఆర్థిక విధ్వంసం తాలూకు ముచ్చట్లు చెప్పుకొని టైం పాస్ చేసే పని గవర్నమెంట్ చెయ్యదు. అండ్ సెకండ్ థింగ్ ప్రస్తావించచ్చో లేదో తెలియదు కానీ బీఆర్ఎస్ వాళ్ళు చెబుతున్నది రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరు తీస్తున్నారు, ఢిల్లీ కప్పం అంటున్నారు, అటు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు అంటున్నారు. వీటికి ఏమైనా సంబంధం చెప్తారు? అందుకనే అది మనం ఏంటంటే అది ట్రోల్స్ మనం చర్చ పెడితే ఏంటంటే ప్రధానమైన నాయకులు మాట్లాడుతున్నప్పుడు దాన్ని ట్రోల్ గా కొట్టిపారేయకూడదు కదా. మీడియా చెప్తున్నారు ఎక్కడో రాఘవ కన్స్ట్రక్షన్స్ అంటే ఒక మాట మీరు కేటగరికల్ గా అనుకున్నాం. రాఘవ కన్స్ట్రక్షన్స్ అంటే ఎవరిది? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిది. ఆయన పేరు మీద ఏది చెప్పేసి రాజకీయంగా ఒక మంత్రికి లబ్ధి చేకూరుస్తుందని చెప్పి రాజకీయ ఎత్తుగడల్లో జరిగే భాగం. నేను చెప్పాలంటే నువ్వు టోకెన్ అయిన అమౌంట్ ఎవరికి? అది ఒక సిన్సియర్ కాంట్రాక్టర్స్ కు టోకెన్ అయిన అమౌంట్ ను స్టాల్ చేసినాం. మీరు చెప్తే చాలా విషయాలు అంటే చిన్న చిన్న కాంట్రాక్టర్ వాళ్ళు 10 కోట్లు 15 కోట్లు 20 కోట్లు చేసుకునే వాళ్ళని కూడా స్టాల్ ఎందుకు చేసినాం? మొత్తం నగదును రిజర్వ్ చేస్తున్నాం. ఫస్ట్ రైతు, తర్వాత వీటికి ఏవైతే ఇమ్మీడియట్ గవర్నమెంట్ నడవడానికి ఉన్నాయో వాటిని చేసి ఇప్పుడు ఎట్లా అంటే సేదురుబాయిల కాక నీళ్లు ఏది గంటకు బిందె ఊరితే ఎట్లా పట్టి ఒడిసి పట్టి మంచినీళ్ళు దాకి బతికేటట్టు చేస్తున్నాము. ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తున్నాం. అట్లని చెప్పినాం అనుకో ప్రజలకు, పోనీ మనమేమో అప్పుల్లో ఉన్నట్టుందిరా అని చెప్పి ఇన్సెక్యూరిటీ కూడా వస్తుంది. అదేం కాదు. నేనంటున్న 2-3 నెలల్లో మొత్తం ఆర్థిక వ్యవస్థను సర్దుబాటు చేసే ప్రక్రియ ప్రభుత్వం చేస్తుంది. ఆర్బీఐ కూడా చాలా సావధానంగా వింటున్నది ఈ విషయంలో. మేము చెప్తున్న అంశాలు వేరు, వాళ్ళేమో ఏమంటారు దాన్ని సర్ప్లస్ రెవెన్యూని చూపించారు. దీంతో ఇంత రాబడి వస్తుంది, ఇంత రాబడితే పాపం ఆర్బీఐ ఏం చేస్తుంది? ఒక రాష్ట్ర ప్రభుత్వం సస్టైన్ అవుతుంది, దానికి కూడా లాభాలు వస్తాయి. మీరు ఇచ్చిన ఫీజిబిలిటీకి ఇక్కడ వాస్తవ గ్రౌండ్ రిపోర్ట్ చాలా తేడా ఉంది. మీరు ఎగ్జాంపుల్ మిషన్ భగీరథతో సెస్ వస్తుందని అప్పు తెచ్చుకున్నారు. మనం ఏమైనా మిషన్ భగీరథకి ఏమైనా సెస్ చేస్తున్నామా? లేదు. మిషన్ కాకతీయ ఉన్నది, చెరువులు తోవడం వల్ల సామాజిక ప్రయోజనం వస్తుంది, నేను దాంతో వచ్చే సంపద సృష్టితో మీకు పే బ్యాక్ చేస్తా అని వాళ్ళు కన్క్లూజన్లు ఇచ్చిండ్రు. మనం ఎక్కడ దాని నుంచి సంపదను తీసుకురాగలిగినాం? ఇలా కాళేశ్వరం నుంచి 16 లక్షల ఎకరాలు పారుదల వస్తుందని చెప్పినాం. మరి అంత 1,02 లక్షల ఎకరాలే పారుదల ఉంది. ఇవన్నీ టెక్నికల్ ప్రజలకు తెలియవు. డెఫినెట్ గా విఠల్ గారు ఏమైనా ఉంటే క్విక్ 1 పాయింట్ ప్లీజ్. నేనేమంటే ప్రభుత్వం పనిచేయట్లేదని చెప్పట్లేదు. మంత్రులు అందరు సీనియర్ నాయకులు సెక్రటేరియట్ లో రోజు కూర్చుంటున్నారు. కొత్త సెక్రటేరియట్ భవన్ మరి కేసీఆర్ గారు కట్టించిన భవన్ బహుశా వీళ్ళకి కూర్చునే అవకాశం దొరికింది ముఖ్యమంత్రితో సహా. సంతోషమే. పాలనా యంత్రాంగం అంటే ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి గ్రామ కార్యదర్శి కూడా పనిచేయాలి, పనిచేస్తేనే ప్రభుత్వ పథకాలు అమలు. భవనాల గురించి మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి గారు కూడా స్థలాలు మారుస్తున్నారు. 6th నుంచి 9th వెళ్ళారు. ప్రజాభవన్ లో బట్టి గారిని పంపించారు. మరి రేవంత్ రెడ్డి గారి సెంటిమెంట్ ఏమైనా ఉందేమో తెలియదు. ఇంకో అంశం దయాకర్ గారు, ముఖ్యమంత్రి గారు 6th ఫ్లోర్ లో ఉంటారా 9th ఫ్లోర్ లో ఉంటే ఎక్కడున్నా పర్లేదు, పాలనా యంత్రాంగంగా సరిగా పనిచేయాలని నేనేమంటా. మళ్ళీ ప్రధాన 3 అంశాలు: రైతులు, నిరుద్యోగులు, మహిళలు. వీళ్ళు ప్రభుత్వం పైన ఎదురు చూస్తున్నారు. వారు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో ఎదురు చూస్తున్నారు. ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దయాకర్ గారు వారి కష్టాలు చెప్పిండ్రు. ఆ కష్టాలు ప్రజలకు చెప్తే మంచిదే, సంతోషం. పార్లమెంట్ ఎన్నికలకి అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్న వేళ హరి గారు ఒక్క నిమిషం. హరి గారు ఒకటి దేవి గారు గాని విఠల్ గారు గాని ఒక 10 మంది ముఖ్యమంత్రులు చూసిండ్రు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లా చేస్తే మంచిదో పాత మాజీ ఉద్యోగ సంఘాల నాయకులుగా పోయి ముఖ్యమంత్రి గారికి సూచనలు ఇవ్వమని నేను సమయం ఇప్పిస్తా, పోయి అక్కడ కలవమనండి. ఇట్లా చేస్తే ఇంకా రాజకీయపరమైన ఒకటి సమయం మించిపోతుంది. ఫైనల్ గా దయాకర్ గారు ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ కూడా సమాయత్తం అవుతున్నాయి. వండర్ఫుల్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు తెలంగాణ అవచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా మాట్లాడాలంటే కనుకుంటా రాజశేఖర రెడ్డి గారి ఇంపాక్టు లేకపోతే ఆ ఎఫెక్టు కాంగ్రెస్ మళ్ళీ వస్తోంది కాబట్టి, ఆ ప్రతినిధిగా ఆయన ఎప్పుడు ప్రజల్లో ఉంటారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ని ఇక్కడ జత చేసింది మనం చూసాం. అలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది ప్రధానంగా ఇక్కడ అందరూ చర్చిస్తున్న నేపథ్యం. సార్, ఇదేమన్నా తప్పుగా అర్థం చేసుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు మాట్లాడింది వేరా, ఇది రాంగ్ మెసేజ్ వెళ్తున్న క్రమంలో మీరేమన్నా క్లారిఫికేషన్ ఇస్తారేమో మీ మాటగా ఒకసారి నాకు కావాలి. ఒకసారి మీరు వినండి. ఐ నీడ్ యువర్ క్లారిఫికేషన్ సార్, ఇఫ్ యూర్ దేర్. ఉన్నారా?
యప్ 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 ఉన్నా యా ఇది లేదు. రాజశేఖర రెడ్డి గారికి 153 వచ్చినప్పుడు 148 కదా నెంబర్ గేము, ఆయనకు వచ్చింది 153 కదా. రెండోసారి వచ్చినప్పుడు ఎంత వచ్చింది అంతే కదా. అప్పుడెంత మార్జిన్ ఉంది? అప్పటికే ఆయన ప్లాన్ చేశారు కదా. ఇప్పుడు ఆయన చనిపోవడానికి ముందు తెలుగుదేశం నుంచి కొంతమందిని, టిఆర్ఎస్ నుంచి కొంతమందిని అంతా స్కెచ్ చేసుకునే కదా వేసుకున్నాడు. కానీ ప్రకృతి అనేది రకరకాల ఎగ్జాక్ట్లీ కారణాలకు దారి తీస్తుంది కదా. ప్రకృతి నేను మాత్రమే అన్నదాన్ని ప్రకృతి ఒప్పుకోదు. యా రాజశేఖర దయాకర్ గారు. యా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి విషయంలో ఒకటి కాంగ్రెస్ పార్టీ వ్యూహం కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ, లేదంటే రేవంత్ రెడ్డి గారైనా వారి మీద ఉండే గౌరవం కించిత్ కూడా తగ్గాల్సిన అవసరం ఉండదు, తగ్గాల్సిన పరిస్థితి కూడా రాదు. ఇప్పుడు అక్కడ జరిగిన ఇంటర్వ్యూలో జరిగిన సంభాషణ విషయంలో మీరు పెట్టిన అంశంలో కూడా నేను స్పష్టత ఇస్తా. డెఫినెట్ గా ఆ రోజున్న రాజకీయ పరిస్థితులను చర్చించే అంశంలో భాగంగా జరిగింది తప్పితే దాన్ని ఉద్దేశపూర్వకంగా రాజశేఖర రెడ్డి గారి యొక్క అంశాన్ని కించపరిచే విధంగా కూడా కాదు. నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు నేను వ్యక్తిగతంగా కూడా రాజశేఖర రెడ్డి గారిని నేను చాలా అభిమానించే వ్యక్తిని. అంటే నేను సామాజిక ఉద్యమాల్లో ఉన్నప్పుడు కూడా మాకు ఆత్మీయంగా ఉన్న వ్యక్తి కాబట్టి చెప్తున్నా. చాలా మంది మీతో పాటు చాలా మంది ఎస్ అది నేను ఒప్పుకోవాలి. ఎందుకంటే మీరు కాంగ్రెస్ వాదన మీరు ఎలా వినిపిస్తారో, ఆ పార్టీకి ఎలా నిలబడ్డారో అందరికీ తెలిసిందే. కానీ ఇలాంటిది ఒకటి ఇంతకు ముందు కూడా పౌరాల గుట్టలో ఏం జరిగిందో అని ఒక నాయకుడు అన్న మాట, దాని రిపర్కషన్స్ అన్ని కూడా మనం చూసాం. కానీ ప్రస్తుతం ఒక ఇంటర్వ్యూలో సదరు యాంకర్ అవ్వచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ప్రకృతి సహకరించదు అనే మాటని నిజంగా ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానులు దీన్ని చాలా తీవ్రంగా చూస్తున్నారు అనేది మాకు మెసేజ్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో వచ్చిన చర్చ మనసుకు నొచ్చుకున్న నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీరు ఎవరు అధ్యక్షులు ఉండని, ఎవరు ఏఐసిసి ప్రెసిడెంట్ ఉండని వారి మీద ఉన్న రిగార్డ్ తగ్గదు. ఆయా సందర్భాల్లో వచ్చిన వాటిలో వచ్చే వాటికి మాత్రమే సమాధానాలు కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు కాక నేను కూడా గతంలో కొన్ని సందర్భాల్లో నేను కామెంట్స్ చేసినాం. ఏమని రాజశేఖర రెడ్డి గారు కొంత తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా బిహేవ్ చేసిండు, అయినా సరే టీపీసీ అని పెట్టి చిన్నారెడ్డి గారిని మళ్ళీ ఒక చైర్మన్ గా చేసి తనే ఉద్యమం నడిపిన తీరు కూడా మాకు తెలుసు తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నప్పటికీ కూడా. బట్ నేనేమంటే బియాండ్ ది పాలిటిక్స్, బియాండ్ ది రీజియన్స్, బియాండ్ ది లీడర్స్ నేను అనుకుంటున్నా రాజశేఖర రెడ్డి గారు స్టాల్ వార్డ్స్ లో మనం ఇట్లా చెప్పుకుంటూ వస్తే మరి చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు అని ఇట్లా ఒక పరంపర చెప్పుకునే ఒక లెజెండరీ ఒక స్టేట్స్మెన్ గా, నాట్ ఈవెన్ పొలిటీషియన్ గా, ఒక స్టేట్స్మెన్ గా ఉంటాడు. ఇంకా బతికి ఉంటే నేను అనుకుంటున్నా ఏఐసిసిని తను ఒక సరైన ఒక నాయకునిగా ఎదిగే స్థితిలో ఉండే, ఇదేంటి రాష్ట్రాల నుంచి ఎదుగుతున్న నాయకునిగా. కాబట్టి ఆ రిగార్డ్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఎన్నోసార్లు ఫాలో కావడానికి ఎంత ప్రయత్నం చేసినో నాకు తెలుసు. అంటే కొన్ని సందర్భాలు ఇగో ఈ ఉన్నారు, ఈ అంశంలో ఇట్లా ఉన్నది, ఈ మోడల్ గా తీసుకోవాలి, ఈ అంశంలో రాజశేఖర రెడ్డి గారిని, ఈ అంశంలో ఎన్టీ రామారావు గారిని ఇట్లా చెప్తుంటే అది కొన్ని డిపిక్ట్ కూడా బయటికి కూడా వచ్చినాయి. నేను ఈ ప్రత్యేక సందర్భం విషయంలో మాత్రం అది జరిగిన చర్చ గతంలో టీడీపీలో ఉన్నప్పుడు మాట్లాడిన అంశాలు అవి డిఫరెంట్ కావచ్చు కాదు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఎలా చూస్తున్నారంటే దయాకర్ గారు ఇమ్మీడియట్ ఆఫ్టర్ ఎలక్షన్స్, ఎందుకంటే ఈ క్యాంపెయినింగ్ లో రేవంత్ రెడ్డి గారు మన రాజశేఖర రెడ్డి గారి గురించి ఏ రకంగా మాట్లాడారు, వాళ్ళ పాలన గురించి ఎలా పొగిడారు, రైతులకు ఏ రకంగా లబ్ధి చేకూరింది, సంక్షేమ పథకాల గురించి చెప్పిన ఆయన రైట్ విదిన్ అ మంత్ ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలనేది ఇక్కడ ప్రధానంగా మీరు క్లారిటీ ఇస్తారని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఇప్పుడు నేను నా వ్యక్తిగతంగా అంటే మనం చర్చ చేస్తున్నప్పుడు కొంత నా వ్యక్తిగత అంశాలు వచ్చినప్పుడు, లేకపోతే మీరు నన్ను ప్రొవోక్ చేసినప్పుడు, లేదంటే అవి కొన్ని నేనేటో మాట్లాడేవి కూడా మనకేం బ్రేకింగ్లు అయితే, లేకపోతే మీరు పెద్దగా అదేంటి ఏమిటి థంబ్నెయిల్ పెట్టి చేసేవి కూడా ఉంటాయి. బట్ ఇక్కడ డెఫినెట్ గా పార్టీగా కానీ ముఖ్యమంత్రి గారుగా కానీ వారు చాలా స్పష్టంగా ఉంటారు. డెఫినెట్ గా వారి మీద రిగార్డు ఉన్నది. అది ఎటువంటి ఏమంటారు అపవాదులకు, అపనమ్మకాలకు వీలు లేకుండా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా అది ఉన్నది. కాబట్టి కొంత ఇక మనోళ్ళు ఏంటంటే ఉండాల్సిందా అంటే సందర్భం చర్చ వచ్చినప్పుడు అట్లా వచ్చింది అని నేను అనుకుంటున్నా. దాన్ని డిఫరెంట్ గా వచ్చింది. మీరు చూస్తే సర్కిల్స్ లో మీరు టీడీపీ శ్రేణులు ఒక తీరుగా, కాంగ్రెస్ శ్రేణులు ఒక తీరుగా, తర్వాత ఏమంటారు న్యూట్రలిస్టులు ఒక తీరుగా, ఇట్లా వివిధ రకాలుగా దాన్ని అడాప్ట్ చేసుకుంటారు. కానీ వాస్తవ పరిస్థితులు వివరించే క్రమాన్ని అట్లా అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో
వాటిని చెప్పడంలో కూడా ఆ తీరును బట్టి కూడా ట్రోల్స్కి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు కూడా పట్టించుకోవద్దని నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు, కాంగ్రెస్ అభిమానులకు, రేవంత్ రెడ్డి గారి అభిమానులకు కూడా ఇతర ఎవరు ఎట్లాంటివి ఉన్నా కూడా వాటిని కొంత అప్పటి వరకు దాన్ని ఆలోచించాలి తప్పితే మిగతా అంశాలు ముందుకు పోవద్దని నేను మన సాక్షి టీవీ ద్వారా నేను విజ్ఞప్తి చేసుకున్నాను. రైట్ రైట్. సో మొత్తానికి వాళ్ళ చర్చ సో 70 రోజుల 40 రోజుల కాంగ్రెస్ మారిటేరియం తీసుకుంటుందా? అయితే అద్దంకి దయాకర్ గారు ఊటంకిస్తూ ఉన్నారు. సో హామీలే పాలనే ఈ రెండింటిని జత చేయాల్సిన అవసరం లేదని అయితే అందరూ ఎదురు చూస్తున్న మాట మాత్రం వాస్తవం. ఏదైనా ఉంటే కనుక రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కొత్తగా ఇలా తెలిసొచ్చింది. సో ఒక డేట్, ఒక కాల పరిమితిలోగా ఇవన్నీ అమలు చేస్తామనే క్లారిటీ మాత్రం ప్రభుత్వం నుంచి రావాలని అయితే ఖచ్చితంగా అందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి పెద్దలందరికీ చర్చలో పాల్గొనేందుకు. ఇది వాళ్ళ 4th ఎస్టేట్.